గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రయత్నం లోపం కనిపిస్తోందా, లేకపోతే ఆ దారి అనేది లేదా, మార్గదర్శనం లేదంటారా? విడివిడిగా జరుగుతున్న అన్నింటినీ కూడా సమన్వయం చేసి ఒక ఉమ్మడి ఒక ఒక పటిష్టమైన సమగ్రమైన ప్రణాళికను మనం తయారు చేసుకోవాలి. సో నీళ్లు, నిధులు, నియామకాలకి సంబంధించి మనం గతంలో చేసినటువంటి పోరాటం 10 ఏళ్లలో అది నెరవేరలేదు అనుకుంటున్నప్పుడు ఈ 2 ఏళ్లలో అది ఎక్కడి దాకా వచ్చిందంటారు? జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు నీళ్ళ విషయం ఉంది, మళ్ళీ తుమ్మిడియట్టి దగ్గర నుంచి ప్రారంభం, పాతవి పునరుద్ధరించి చూద్దాం వాటిని ఎట్లా వాడుకోగలమనే ఆలోచన. అదేవిధంగా జూరాల దగ్గర నుంచి కూడా నీళ్లు తోడుకుందాం, పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు ఆదుకునే ప్రయత్నం చేద్దామని అక్కడ కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కొన్ని ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, ఇవన్నీ కూడా బాగున్నాయి. విడివిడిగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ ప్లాన్లోకి భాగమైపోతే అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అంటున్నాను. ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి చూస్తే విషాహారం ఉంది, ప్రాపర్ గా ఫెసిలిటీస్ అనేవి లేవు, వాళ్ళు చాలా మంది అనారోగ్యంతో హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారు, ఫుడ్ బాగుండట్లేదు అనేది, వీటన్నిటిలో మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీటిపైన ఎంక్వైరీలు వాళ్ళు విద్యా కమిషన్ వాళ్ళు ప్రతి హాస్టల్కు వెళ్ళారు, స్టడీ చేసిండ్రు, ఒక రిపోర్ట్ తయారు చేసినప్పటి నుంచి గవర్నమెంట్ కలెక్టర్లకు కూడా బాధ్యతలు అప్పచెప్పింది. అప్పటి నుంచి ఇంప్రూవ్ అయింది. ఆ మునుపటి మాదిరిగా అంత విస్తృతమైన స్థాయిలో ఇప్పుడు జరగట్లేదు, కానీ ఇప్పుడు కూడా అవుతున్నాయి. రకరకాల కారణాల చేత ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అందుకనే నేను అనేది ఏంటంటే విడివిడిగా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక సమన్వయంతో చేయగలిగితే అప్పుడు ఈ మార్పులు ఇంకా ఒక ముందడుగు, వాటి నుంచి ఒక ముందడుగు పడుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. సమన్వయం అనేది ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు జరగట్లేదు అంటారు మీరు? అన్ని మార్పులు ఒకసారి జరుగుతాయని కాదు, కానీ జరగవలసిన అవసరం అయితే ఉంది. అది ఎందుకు జరగట్లేదు అంటే రాజకీయాల పైన నేను బలంగా నమ్మే విషయం ఇది. రాజకీయాల పైన సరళీకరణ ప్రభావం చాలా ఉంది. అన్ని ప్రైవేట్ కప్పచెప్దామనుకునే క్రమంలో ఈ రకరకాలుగా ఆ రాజకీయాలు అనేవి కొంత అపసవ్య ధోరణిలోకి పోయినాయి. ఆ రాజకీయాల్లో ప్రజలు, సంక్షేమము, సమగ్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చెదిరిపోయి ఎక్కడో ప్రైవేట్ కంపెనీని ప్రమోట్ చేయటము, ఎక్కడో ఒక కాంట్రాక్టర్ను బాగు చేయటము, ఇవి ప్రధానమైన కర్తవ్యాలుగా ముందుకు రావటం. అందువల్ల రాజకీయాలు అనేవి స్థూలంగా దేశవ్యాప్తంగా మన దగ్గరనే కాదు, ఆ రాజకీయాలు అనేవి ఒక తప్పుదోవలో పోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటారు? జరగాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య దేశమంతటా ఉన్నది. ఇక గొంగట్లదిని ఎంటికలు వచ్చినాయంటే లాభం లేదు. ఆ రాజకీయాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది, సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా కీలకమైందంటే దాన్ని నిలబెట్టగల ఒక సిద్ధాంతం కూడా కావాలి. రాజకీయాలకు నిలబెట్టగల ఒక సిద్ధాంతం, పడవకు చుక్కాని ఎట్లనో రాజకీయాలకు కూడా ఒక సిద్ధాంతం అనేది ఆ తెరచాప కదా దానికి, ఆ చుక్కాని కదా దానికి డైరెక్షన్ ఇచ్చినట్టు ఈ సిద్ధాంతం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. సిద్ధాంతం అనేది ఎగిరిపోయింది సరళీకరణ తర్వాత. మళ్ళీ ఒక ప్రజలు కేంద్రంగా గల ఒక లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, ఒక సోషలిస్టు దృష్టికోణం అనేది మళ్ళీ ఒక యాంకరింగ్ పాయింట్, మళ్ళీ ఒక చుక్కాని లాగా అది ముందుకు రాగలిగితే అప్పుడు నేను అనుకోవటము ఇటు కేవలం ప్రైవేట్ కంపెనీలు కాదు, ప్రజలు ఒకటి, ప్రైవేట్ కంపెనీలు వద్దని అనలేం, కానీ ప్రజలు ఒక భాగం, రెండు సిద్ధాంతము, ఈ రెండు కనుక మనం సమన్వయం చేసుకొని ముందుకు సాగగలిగితే ఈ లోపాలను సరిదిద్దుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఒక రోజులో అయ్యే మార్పులు కావు, కానీ ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయాలి. నేను అనుకునేది ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి చర్చల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్, మనకు మేడిగడ్డ దాని కుంగిపోవటం కానీ, ఇతర ప్రాజెక్టుల యొక్క పని సరిగ్గా నత్తనడకన సాగటం కానీ, వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆ ప్రాజెక్టులను ఎట్లా సరిచేయాలని మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారాన్ని మనం ఎట్లా చెలాయించినము, ఎట్లా చెలాయించకూడదు అనేదే మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా చెలాయించినాం, మనం ఎందుకు కేంద్రమైనాం, అక్కడ కాకూడదు కదా.
ఇవాళ నేనంటలేను కదా ఈ మాట. కవిత గారు ఎన్ని ఉదాహరణలు చెప్తున్నారు, ఇక్కడ జరిగింది తప్పు జరిగింది అని. అవన్నీ కూడా జరగవలసిన అవసరమే వచ్చింది. అవి ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాధికారాన్ని నియమబద్ధంగా ఉపయోగించాలి కానీ వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ రకంగా ఉపయోగించకూడదు అనేది ఒక పాజిటివ్ యాంగిల్ నుంచి నేర్చుకోగలిగితే ఆ నేర్చుకోవటానికి బీఆర్ఎస్ పాత్ర పోషించాలి. ఇవాళ సిద్ధాంతకర్త ఒక జాతిపిత అనే పేరు పెట్టుకుంటున్నప్పుడు జాతిపితగా వారి మీద కేసీఆర్ గారి మీద బాధ్యత ఏముంటుందంటే ఈ స్థితి నుంచి ముందుకు నడిపించడానికి తొవ్వకు తీసుకుపోవాలి. ఆ తొవ్వలో నడిపించడానికి బాధ్యత వహించాలి. ప్రజల తరఫున మాట్లాడాలి. తాను తన అవసరము తన సమస్యల నుంచి మాట్లాడకూడదు, ప్రజల తరఫు నుంచి మాట్లాడాలి. ఆ బాధ్యత వారు నిర్వర్తించకపోవటం విషాదం. ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ రెండో అభిప్రాయం నేను ఇంకా వ్యక్తం చేయటం లేదు, విషాదం అది. సో ఇప్పుడు కోదండరామ్ గారు ఎటువైపు ఉన్నారు, ఎవరి పక్షంలో ఉన్నారు? నేను ఉన్న వాస్తవాలన్నీ మీకు ఇంతసేపు చెప్పిన కదా, ఆ వాస్తవాలు చెప్తున్నా. మేము తప్పనిసరిగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం, రావటానికి సహకరించినాం. ఈ గవర్నమెంటు గెలవటం వల్ల కొన్ని మార్పులు జరిగినాయి, మంచి మార్పులే జరిగినాయి అని కూడా చెప్తున్నా. కానీ ఇంకా జరగవలసింది ఉంది అని కూడా అంటున్నా. ఆ మార్పు కోసం మా ప్రయాణం మేము చేస్తూనే ఉంటాం కదా. ఎవరి పక్షం అనే కాదు, మేము తెలంగాణ పక్షం ఉంటాం. తెలంగాణ పక్షం ఉండి నేను మళ్ళీ అంటున్నా, తెలంగాణ జాతిపిత అనుకున్నప్పుడు అనుకోండి పర్వాలేదు, కానీ మీ మీద బాధ్యత ఏముంటుందంటే సమిష్టిగా తెలంగాణ కోసం నిలబడతారా, మీ అవసరాల కోసమే మీరు మాట్లాడతారా అనేది కీలకం. తెలంగాణ కోసం నిలబడాలి అనుకున్నప్పుడు చాలా కీలకం. తెలంగాణలో ఎటువంటి మార్పులు రావాలో చెప్పాలి, ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యంతోనే మనం ఉండాలి. ఇలా మాకు తెలంగాణ తప్ప ఇంకో లక్ష్యం లేదు. జయశంకర్ సార్ మాకు స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ సాధన కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడాలి, ఆ పోరాటాన్ని మీరు కొనసాగించాలి. అది మేము కొనసాగిస్తున్నాం. మాకు ఆ తెలంగాణ లక్ష్యం ఉంది, ఆ నిబద్ధత ఉంది, ఆ ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం ఉంది. ఆ వెలుగులోనే పనిచేస్తున్నాం. మేము మళ్ళీ ఇవాళ దారి తప్పలే. మాది ఫక్తు రాజకీయ పార్టీ, మా అవసరమే ముఖ్యము, మా కాంట్రాక్టర్లే ముఖ్యము, మేము అట్లా తొవ్వ తప్పలే. అదే తెలంగాణ తొవ్వలనే ఉన్నాం. గతంలో ఎలక్షన్స్ టైంలో ప్రచార సమయంలో పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చారు, తర్వాత మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అనేది పేపర్ ప్రకటనలో చూసాం. బట్ ఆ జాబ్ గ్యారంటీ, జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా అమలు చేయలేకపోతున్నారు. అసలు ఆ హామీయే మేము ఇవ్వలేదు అనేటువంటి మాట కూడా వచ్చింది. లేదు, హామీ ఇచ్చిండ్రు, ఆమె ప్రకటించిండ్రు కూడా, జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రు. ప్రకటించినాక ఏమైందంటే ఈ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. వచ్చిన తర్వాత వర్గీకరణ చేయవలసిన అవసరం, అది అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేద్దామనటంతో జాబ్ క్యాలెండర్ మొత్తం పోయింది. అది రద్దయిపోయింది. ఇప్పుడు కొత్తగా పిల్లలు అడుగుతున్నది, మేము కూడా కోరుతున్నది పిల్లల తరఫు నుంచి ఏంటంటే ఇంకో 40,000 ఇస్తామని అన్నారు. ఆ 40,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రణాళికను, క్యాలెండర్ను ప్రకటించండి, ఏం పోస్టులు అవి ఎప్పుడు ఇస్తారు అనేది మేము అడుగుతున్నాం. సరే, మంత్రులు కూడా ఏమంటున్నారంటే నిజమే మీరు అన్నది, యువతలో అసంతృప్తి మంచిది కాదు, ఇస్తాము తప్పకుండా చేయాలి అని అంటున్నారు. అయితే దాని విషయమై మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇవాళ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలతోని నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోతే ఎన్ని ఉన్నాయో అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలను ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా మనం భర్తీ చేయటం, క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయటం చాలా అవసరం. దాని వెలుపల నిరుద్యోగ సమస్యను రూపుమాపటానికి ఉపాధి కల్పన జరగాలి, ఆ పిల్లల నైపుణ్య అభివృద్ధి జరగాలి, ఆ పిల్లలకు ఉపాధి ఆ బయట వాళ్లకు ఉపాధి అవకాశాలను స్వయం ఉపాధి రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వము పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం జరగాలి. ఈ విషయంలో ఒక సీరియస్ ఆలోచన మేము ప్రభుత్వం ముందు నిరంతరంగా పెడుతున్నాం. కన్సిడర్ చేస్తున్నారా? మీరు చెప్తున్న ఆలోచన బాగుంది, మేము దీన్ని ఏం తిరస్కరించట్లేదు, తప్పకుండా దీన్ని అమలు చేద్దామని అంటున్నారు. జాప్యం జరుగుతున్నది, దానిపైన కొంత వేగంగా ప్రభుత్వం కనుక నిర్ణయానికి రాగలిగితే చాలా బాగుంటుంది. మేము అందుకనే 2 ప్రతిపాదనలు పెడుతున్నాం. ఉన్న ఖాళీలు మీరు అన్నవే, మేము అంటున్నవి కావు, ఎందుకంటే మాకు తెలియదు ఎన్ని ఉన్నాయో ఖాళీలు కూడా.
ప్రభుత్వానికి తెలుసు కాబట్టి మీరు అన్న ఖాళీల భర్తీ కోసం ఒక ప్రణాళిక చెప్పండి అనేది మొదటిదైతే. రెండవది, ఉపాధి కల్పన కోసం అవసరమైతే నిపుణులతో కమిటీ వేసి దానికి కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన కోసం పూనుకుందామని చెప్పి అది కూడా మేము ప్రభుత్వం ముందు పెట్టినాం. రెండింటిని వాళ్ళు తిరస్కరించలే, ఆమోదించారు. కానీ దాని అమలు కోసం ఒక కార్యాచరణ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నేను ఇంతసేపు మీకు చెప్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. సమగ్ర ప్రణాళిక అని ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ ఇంటగ్రేట్ కావాలి. ఇంటగ్రేట్ అయి రాగలిగితే సరే నగరాభివృద్ధి చేస్తారు, మూసీని శుద్ధి చేస్తారు. ఇవన్నీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ స్కీమ్, ఒక కామన్ లక్ష్యం. ఏది మనము మిగిలిపోయిన తెలంగాణ స్వప్నాన్ని సాకల్యం చేసుకోవటం అనే లక్ష్యం. దానికి దిశగా మనం ఇవన్నీ ఒక డైరెక్షన్లో కనుక వేగంగా ముందుకు పోగలిగితే బాగుంటుంది. దాంట్లో ఈ స్కూళ్ళను డెవలప్ చేసే ప్లాన్ను ఇంటగ్రేట్ చేద్దాం. హెల్త్ ప్రాజెక్టును, వ్యవసాయాన్ని బాగు చేయటానికి మొన్న రైతు కమిషన్ వారు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వారిని తోడ్పాటుతో ఒక మంచి వర్క్షాప్ నిర్వహించారు. ఒక ప్రణాళికను తయారు చేయాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ఒక ప్రతిపాదన సమగ్ర ప్రణాళికతో రావాలి అనేది ఆ రోజు అక్కడ అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇవన్నింటినీ కూడా ఒక పూలన్నీ విడివిడిగా ఉన్న వాటిని దారతో దండగా అల్లినట్టు ఒక దండగా అల్లి దాన్ని మనం ఒక డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లాలనేదే మాకున్న తాపత్రయం.